ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. 35 ఎజెండా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి 4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారంటీకి ఆమోదం తెలిపింది. టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడ్ కు కేబినెట్ ఆమోదించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నెయ్యి కల్తీ అంశంపై ఏపీ కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. నెయ్యి కల్తీపై వైసీపీ దుష్ప్రచారంపై మంత్రులు స్పందించారు. తప్పును ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ నేర ప్రవృత్తి అలానే ఉంటుందని, గతంలో ఇలానే నేరాలు చేసి మనపై వేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. తిరుమల లడ్డూ విషయంలో మహాపాపం చేసి కూడా బుకాయించుకోవడం వైసీపీ అధ్యక్షుడు జగన్ కి చెల్లిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యాక కూడా నివేదికను వక్రీకరిస్తూ తప్పుదో పట్టిస్తున్నారని మండిపడ్డారు. పాలేలేని కల్తీ నెయ్యి సృష్టించి దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరమన్నారు. 100 కోట్ల కుంభకోణానికి పాల్పడటమే కాకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వైసీపీ కుట్రలను ధీటుగా తిప్పుకొట్టి వారి వ్యవహారాన్ని ప్రజల్లోనే ఎండగడదామని లోకేష్ అన్నారు. నెల్లూరులో 50 కోట్లతో జరుగుతున్న కాలువల ఆధునీకరణ పనులను ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ పరిశీలించారు. వైసీపీ నేతలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పదే అసత్య ఆరోపణలు చేయడం సరికాదని, దమ్ముంటే ఆధారాలతో రుజువు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వ పథకాలపై వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రభుత్వ సొమ్ముతో ఇస్తున్న పింఛన్లు పంపిణీకి టీడీపీ కార్యకర్తలు హడావిడి ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కూటమి ఎమ్మెల్యేలు గెలిచి బాధపడుతున్నారని, తాము ఓడిపోయి సంతోషంగానే ఉన్నామన్నారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, కానీ కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేదని విమర్శించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. విశాఖలో భూదోపిడీ జరుగుతోందని ఏపీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గీతం కాలేజీకి 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. గీతం కాలేజీకి భూములు క్రమబద్దీకరణ చేయడాన్ని నిరసిస్తూ రేపు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎల్లుండి నిరసన దీక్షను చేస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలన్నారు. బీజేపీ తన వైఖరి స్పష్టం చేయాలని బొత్స డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పంపిణీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలపై ఉన్న రాజముద్రను చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. ఆయుధం పిచ్చోడి చేతిలో ఉంటే ఎలా ఉంటుంది, మంచోడి చేతిలో ఉంటే ఎలా ఉంటుందనేది పట్టాదారు పాస్ పుస్తకాల నిదర్శనమని అన్నారు. పూరీ సర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీలు, దుర్మార్గాలు, అక్రమాలు ప్రజలు మర్చిపోలేదని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములు దోచుకున్న జగన్ రెడ్డి సర్వేరాళ్లపై జగన్ బొమ్మ వేయడానికి 650 కోట్లు, పాస్ పుస్తకాల్లో బొమ్మలు వేసుకోవడానికి మరో 20 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో 3 సభ్యులతో జనసేన కమిటీ నియమించింది. కమిటీ విచారణ ముగిసే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. కమిటీ సభ్యులుగా టి శివశంకర్, తమ్మలపల్లి రమాదేవి, వరుణ్ నియమించారు. అంతేకాకుండా వారంలో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అరవ శ్రీధర్ కు జనసేన ఆదేశించింది. భీమిలిలో నిర్వహించిన 2 రోజుల విశాఖ ఉత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అయితే అధికారులు, నాయకుల మధ్య సమన్వయ లోపంతో భారీ కార్యక్రమాలకు ప్రజాదరణ కరువైంది. ప్లానింగ్ లేకుండా నిర్వహించడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రచారం చేయలేని, బాధ్యతారహితంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైతం గైర్హాజరవడంతో కార్యక్రమంలో ఖాళీ చైర్లు దర్శనమిచ్చాయి. అరకులోయలో ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు అరకు ఫెస్ట్ ను ప్రభుత్వం రాష్ట్ర పండుగ ఘనంగా నిర్వహించనుంది. గతేడాది నిర్వహించిన చలి అరకు ఫెస్టివల్ కు పర్యాటకుల నుంచి మంచి స్పందన రావడంతో ఏడాది గిరిజన సంస్కృతి, అరకు సహజ సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. రేపు సీఎం చంద్రబాబు అరకు వ్యాలీలోని డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ కెనడీ స్కూల్లో కీలక సమావేశంలో పాల్గొన్నారు. ప్రొఫెసర్ డస్టిన్ టిన్సీ, డీన్ జెరెమీ వైన్స్టీన్ తో సమావేశమైన రేవంత్ తెలంగాణ రైజింగ్ విజన్ ను వివరించారు. ఆధునిక నైపుణ్యాలు, ఆర్థిక వృద్ధి, మానవ వనరుల ప్రభావంపై ప్రధానంగా చర్చించారు. కెనడీ స్కూల్తో సహకారానికి సానుకూల స్పందన లభించింది.
గౌరవెల్లి ప్రాజెక్టు పొన్నం ప్రభాకర్ ద్వారానే పూర్తవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేజీఆర్ గార్డెన్లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రులు పొన్నం తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నుంచి హుస్నాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రజిత, మాజీ వైస్ చైర్మన్ ఐలేని అనిత, పలువురు కోహెడ్ మండల గ్రామ సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీవ కండివా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. హుస్నాబాద్ లో 20 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవాలని మంత్రులు సూచించారు. ఖమ్మం జిల్లా 21వ డివిజన్లో సీసీ రోడ్లకు, డ్రైనేజీ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. రోడ్ల విస్తరణ జరిగినప్పుడే ఖమ్మం అభివృద్ధి చెందుతుందని, జరిగే పనులు, జరగాల్సిన పనులు అన్ని సకాలంలో పూర్తి చేస్తూ ఉంటేనే సీఎంను అడిగి మరిన్ని నిధులు తేగలమని మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటి వరకు 4,500 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయన్నారు. కేవలం 21వ డివిజన్లో మాత్రమే 10 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ లో తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిధుల దుర్వినియోగంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఫోన్లు ట్యాప్ చేసి ప్రజల గోప్యతకు భంగం కలిగించారన్నారు. వ్యక్తిగత సంభాషణలు వినడం జుగుప్సాకరమన్నారు. తప్పుడు ప్రచారంతో లబ్ధి కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో మంత్రి పర్యటించారు. జగిత్యాల మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కిపడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 5 ఏళ్ల కాలంలో 16 మంది మున్సిపల్ కమిషనర్లు మారారని, దేశ చరిత్రలోనే ఇలా ఎక్కడా జరగలేదన్నారు. సంజయ్ కుమార్ పాలనలో ఓ కమిషనర్ జైలు పాలయ్యారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక చైర్పర్సన్ తన పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. బలహీన వర్గాల మహిళలు హక్కులను సంజయ్ కుమార్ కాలరాశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధపు హామీలతో ప్రజలు విసిగిపోయారని మాజీ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన మల్లారెడ్డి కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ప్రజలందరూ కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ఎయిర్ షో ప్రారంభమైంది. ఈ షోను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. పౌర విమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఇది కొనసాగనుంది. వివిధ దేశాలు, సంస్థలకు చెందిన విభిన్న రకాల విమానాలు, హెలికాప్టర్లు, పోర్టబుల్ ఫ్లైట్లు, వాణిజ్య విమానాలు వైమానిక ప్రదర్శనలో చేస్తున్న విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. ఊర్లో ఎవరి ఇంటినైనా ఆడపిల్ల పుడితే నజరానాగా 5,000 ఇస్తానని గ్రామసభ సాక్షిగా మహిళా సర్పంచ్ ప్రకటించారు. ఎన్నికల్లో తను భారీ మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతగా పదవిలో ఉన్నంతకాలం ఈ సాయాన్ని కొనసాగిస్తానని ఆమె తెలిపారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచులకపేట గ్రామ సర్పంచ్ ముప్పు శైలజ శ్రీనివాస్ చాటుకున్న ఆదర్శం ఇది. నిన్న ఆమె గ్రామసభ నిర్వహించారు. గ్రామానికి చెందిన చందా, బాలరాజు, స్రవంతి దంపతులకు ఆడబిడ్డ జన్మించగా వారికి సర్పంచ్ 5,000 నగదును అందజేశారు. నెల్లూరు జిల్లాలో యూరియా కొరత రైతులను ఇబ్బంది పెడుతోంది. ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రభుత్వ గొడౌన్లు, పీఏసీఎస్ల వద్ద రైతులు తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడుతున్నారు. సీజన్ కీలక దశలో ఉన్న సమయంలో ఎరువులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశల వారీగా ఎరువులు సరఫరా చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఎల్లారెడ్డిపేట బొక్కల చెరువు దగ్గర మల్లన్న సాగర్ కాలువకు గండిపడింది. దుబ్బాకలో యాసంగి పంట కోసం అధికారులు నీటిని వదిలారు. అయితే ప్రాజెక్టు నుంచి భారీగా నీళ్లు వదలడంతోనే కాలువకు గండిపడిందని రైతులు చెబుతున్నారు. వృధాగా నీళ్లు ప్రవహిస్తున్నాయంటున్నారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే కాలువకు గండిపడిందని, తమ పంట పొలాల్లో నీళ్లు చేరాయని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో ర్యాలీ నిర్వహించారు. రామలింగేశ్వర్ నగర్ నుంచి బెన్ సర్కిల్ వరకు సాగిన ర్యాలీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరిగాయి. అల్లూరు సీతారామరాజు విగ్రహం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయ్యం అస్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు పాల్గొన్నారు. వాడి తాలూకా, వీడి తాలూకా నెంబర్ ప్లేట్లు పెట్టుకుంటే వదలొద్దని, రెట్టింపు పెనాల్టీలు విధించాలని రఘురాం కృష్ణరాజు సూచించారు. 2 నిమిషాలు ఆలోచించి ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలంటూ ఓ ఎస్ఐ దండం పెట్టి అర్థించిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదాలకు గురైన కుటుంబాలను ఎల్ఈడీ స్క్రీన్లో ప్రదర్శించి ఎస్ఐ మాధవరెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. కల్వకుర్తిలోనే ఏడాదిలో 26 ప్రమాదాలు జరిగి 34 మంది చనిపోయారని ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని సూచించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు.
నెల్లూరులో ఈ నెల 31న జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు. జగన్నాథ రథయాత్రకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి 6 లక్షల విరాళం అందించారు. ఇస్కాన్ ప్రతినిధులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెక్ అందజేశారు. ప్రతి ఏడాది ఇస్కాన్ సంస్థ నిర్వహించే జగన్నాథ రథయాత్రకు ఆనవాయితీగా విరాళం ఇస్తున్నారు. ఇస్కాన్ సంస్థ విరాళంతో దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక భోజన వసతి ఏర్పాటు చేస్తారు. మాజీ కేంద్ర మంత్రి అన్బుమణి రామదాస్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబాదేవి అమ్మవారికి నంద్యాలకు చెందిన పార్థసారథి గౌడ్ 10 గ్రాముల బంగారు హారం విరాళంగా ఇచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలి బంగారు హారాన్ని ధర్మకర్తల మండల అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడుకు అందజేశారు. అనంతరం బంగారు హారం బహుకరించిన దాతలకు అర్చక స్వాములు వేద ఆశీర్వచనంతో దీవించారు. అనంతరం ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో కొలువైన ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుబంధంగా నిర్మిస్తున్న వాసవి శాంతిధామ్ 7వ వార్షికోత్సవ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన సంకల్ప మందిరాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. శాంతిధామ్లో నెలకొల్పిన 90 అడుగుల వాసవి అమ్మవారి పంచలోహ విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మేడారం మహాజాతర మొదలైంది. 4 రోజుల పాటు రోజుకో ప్రధాన ఘట్టంతో మహాజాతర జరగనుంది. భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. వనదేవతల్లో ఒక్కరైన సమ్మక్క కూతురు సారలమ్మ, సమ్మక్క భర్త పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలపైకి రానున్నారు. మహాజాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతర కోసం 251 కోట్లు కేటాయించింది. ఇందులో 150 కోట్లు జాతరలో భక్తులకు మౌలిక వసతులకు, 90 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు, గద్దెల పునరుద్ధరణ, ప్రాకారం విస్తరణకు కేటాయించారు. మరో 11 కోట్ల నిధులను అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, గద్దెల నుంచి జంపన్నవాగు దాకా రోడ్డు విస్తరణకు కేటాయించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడు గ్రామంలో రేడియల్ రోడ్ సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ సిబ్బందిని రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడడానికి ప్రయత్నించారు. తమ భూములను సర్వే చేస్తే తమ జీవనాధారం కోల్పోతామని, తమ భూములు లాక్కోవద్దని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణం పోయినా రోడ్డు పనులు అడ్డుకుంటామని రైతులు తెగేసి చెప్పారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం సమకూరింది. గడిచిన 20 రోజులుగాను స్వామివారికి నగదు రూపంలో 2.24 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. అత్యంత భద్రత ఏర్పాట్ల నడుమ హుండీ లెక్కింపు జరిగింది. 2,24,23,000 నగదు, 174 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి లభించినట్లు ఈవో భద్రాజీ తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో గతేడాది అక్టోబర్ 9న కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడి నుంచి 2,50,00,000 విలువ చేసే 4 కేజీల 484 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. రికవరీ చేసిన బంగారం ప్రస్తుతం మార్కెట్ విలువ 7 కోట్లుంటుందని జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ తెలిపారు. అదే గోల్డ్ ఫైనాన్స్ లో ఆడిట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న వడ్లమూడి ఉమామహేష్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు చెప్పారు. ఫైనాన్స్ కంపెనీ యజమానులకు ఉమామహేష్ కు మధ్య ఉన్న వివాదాల కారణంగానే మహేష్ ఈ దొంగతనం చేసినట్టు విచారణలో తేల్చారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ కీలక నేత. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆయన మేనలుడు. బీజేపీ, శివసేన నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 4 ముఖ్యమంత్రుల వద్ద రాష్ట్రానికి 6 సార్లు డిప్యూటీ సీఎంగా సేవలందించారు. ముఖ్యమంత్రి కల తీరకుండానే ఇప్పుడు అనుకోని విమాన ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ గా పవార్ గుర్తింపు పొందారు. అంతేకాకుండా మహారాష్ట్రలో మంచి రాజకీయ వ్యూహకర్తగా అజిత్ గుర్తింపు పొందారు. 2023లో ఎన్సీపీని చీల్చి రాజకీయాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఎన్డీఏ 10 ఏళ్ల పాలనలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపారు. 100 కోట్లకు పైగా గ్యాస్ కలెక్షన్లు అందించామని, ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. వికసిత్ భారత్ లో రైతులకు ప్రథమ ప్రాధాన్యమిచ్చామన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు ముర్ము తెలిపారు. గ్రామీణ ఉపాధి కల్పన కోసం జీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని వెల్లడించారు. భారత్లో ఇటీవల నిఫా వైరస్ కేసులు బయటపడడం ఆసియా దేశాల్లో కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్లోని ఓ ఆసుపత్రిలో 5 ఆరోగ్య సిబ్బంది నిఫా వైరస్ బారిన పడినట్లు ఇటీవల నిర్ధారణైంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో వారిని కలిసిన 110 మందిని క్వారంటైన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో కొన్ని ఆసియా దేశాలు అప్రమత్తమై నిబంధనలను కఠినతరం చేశాయి. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే ప్రయాణికులను థాయిలాండ్లోని 3 ఎయిర్పోర్టులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నేపాల్ కూడా కాఠ్మండు విమానాశ్రయంతో పాటు భూ సరిహద్దుల ద్వారా తమ దేశంలో ప్రవేశిస్తున్న వారిని స్క్రీనింగ్ చేస్తోంది.